ఊహించండి, ఒక ఆలయంలో రాయి స్తంభాన్ని వేలతో తట్టగానే వీణ, మృదంగం, తబలా శబ్దాలు వినిపిస్తాయి. అది రాయి కదా. రాయి నుంచి సంగీతం ఎలా వస్తుంది? ఇది కేవలం శిల్పకళ కాదు, శాస్త్రీయ రహస్యం. అదే మ్యూజికల్ ఫిల్లర్స్ మిస్టరీ. హాయ్ అందరికి, నేను హరీష్. ఇది మీ గలం ఎక్స్ప్లోర్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నది హంపి విఠల టెంపుల్స్లోని మ్యూజికల్ ఫిల్లర్స్ మరియు ఇతర ఆలయాల్లో కనిపించే సింగింగ్ స్టోన్. ఇవి శబ్దం ఎందుకు చేస్తాయి? అందులో శాస్త్రీయ కారణం ఏమిటి? మన పూర్వీకులు ఎక్స్ట్రాడినరీ ఇంజనీరింగా లేక ఇప్పటికీ అన్సాల్వ్డ్ మిస్టరీనా అన్నీ ఈరోజు తెలుసుకుందాం. హిస్టారికల్ కాంటెంట్లోకి మనం వెళ్తే, హంపి విజయనగర సామ్రాజ్యం రాజధాని. 16వ శతాబ్దంలో నిర్మించిన విఠల స్వామి టెంపుల్లో ఒక అద్భుతమైన రంగమంటపం ఉంది. ఇక్కడే ప్రసిద్ధమైన 56 మ్యూజికల్ ఫిల్లర్స్ ఉన్నాయి. ప్రతి పిల్లర్ని తట్టగానే వేర్వేరు స్వరాలు వినిపిస్తాయి. కొన్నింట్లో పెర్క్యూషన్ బీట్స్, మరికొన్నింట్లో వీణ లాంటి మధుర స్వరాలు. ఇలాంటి సంగీత స్తంభాలు కర్ణాటకలోని బెల్లూరు, హెలిబిడ్డు, శృంగేరి దేవాలయాల్లో కూడా కనిపిస్తాయి. కానీ హంపిలోని విఠల టెంపుల్ ఫిల్లర్స్ మాత్రం అత్యంత ప్రసిద్ధి చెందాయి. థియరీస్ మరియు ఎక్స్ప్లెనేషన్ మనం ఇక్కడ చూస్తే, ఒకటవది హోలో స్టోన్ థియరీ. మొదట కొన్ని మంది పిల్లర్స్ లోపల హోలో సాంబర్స్ ఉన్నాయేమో అని అనుకున్నారు. కానీ ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన ఎక్స్రే పరీక్షలలో ఇవన్నీ సోలైడ్ గ్రానైట్ అనిపించింది. రెండోది మెటలర్జీ మిక్స్. ఇంకొక వాదన, శిల్పులు రాయిలో ప్రత్యేకమైన ఖనిజాలు, లోహాలు కలిపి ఉండవచ్చని. అదే రీసోనెన్స్ ఫ్రీక్వెన్సీని మార్చి వేర్వేరు స్వరాలు పుట్టేలా చేస్తుందని. మూడోది అకౌస్టిక్ ఇంజనీరింగ్. తాజా అకౌస్టిక్ పరీక్షలు చూపిస్తున్నాయి, ప్రతి పిల్లర్స్కి ప్రత్యేకమైన రీసోనెన్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దాని సైజు, డెన్సిటీ, లెంత్ ఆధారంగా సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే పిల్లర్స్ ఒక నేచురల్ ట్యూనింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తాయి. నాలుగోది అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్. ఐఐటీలు, ఐఐఎస్సి చేసిన కొన్ని పరిశోధనలలో పిల్లర్స్ అల్ట్రాసోనిక్ రేంజ్లో కూడా వైబ్రేట్ అవుతున్నాయని తేలింది. మన చెవికి వినిపించని సౌండ్స్ వేవ్స్ కూడా ఉత్పత్తి అవుతున్నాయి. ఇది పూర్వీకుల అడ్వాన్స్డ్ అకౌస్టిక్ జ్ఞానం ఉందని సూచిస్తుంది. ఐదోది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనాలజీ. కొంతమంది పిల్లర్స్ బేసికల్లీ ఒక జైంట్ జైలోఫోన్ లాగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. పక్క పక్కన ఉన్న పిల్లర్స్ని కలిపి ఆక్టవాస్ ప్రొడ్యూస్ చేస్తాయి. హంటెడ్ మరియు మిస్టరీ యాంగిల్లో మనం ఇక్కడ చూస్తే ప్రజల్లో ఎన్నో బిలీఫ్స్ ఉన్నాయి. కొంతమంది ఇవి దేవతల శబ్దం అంటారు. ఇంకొంతమంది ఇది ఏన్షియంట్ యోగిస్ రూపొందించిన ఎనర్జీ పిల్లర్స్ అని నమ్ముతారు. బ్రిటిష్ కాలంలో క్యూరియాసిటీ వల్ల కొన్ని పిల్లర్స్ లోపల కోసి చూశారు. అవన్నీ ప్యూర్ గ్రానైట్ అనిపించాయి. అయినా ప్రశ్న మాత్రం మిగిలింది, ఈ రహస్యమైన రిజొనెన్స్ ఎలా సాధ్యమైంది? నేటి టెక్నాలజీతో కూడా రిప్లికేట్ చేయడం చాలా కష్టమని సైంటిస్టులు అంటున్నారు. మరి మీరు చెప్పండి, మ్యూజికల్ ఫిల్లర్స్ మన పూర్వీకులు సైంటిఫిక్ జెన్యునా లేక ఇది ఇప్పటికీ అన్ఎక్స్ప్లెయినెడ్ మిస్టరీనా? మీ ఆలోచనలు కామెంట్లో తప్పక రాయండి. ఈ వీడియో నచ్చితే గలం ఎక్స్ప్లోర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మరిన్ని హిస్టరీ, సైన్స్, మిస్టరీతో త్వరలో కలుద్దాం. ఇది మీ హరీష్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.